Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language a Treasure. How are you all? Hope you all are good. ఈరోజు వీడియోలో ఏంటంటే వాక్యాలు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ అవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ తెలుగులో అయితే మనకు అలవాటు కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఉండే ఈ సెంటెన్సెస్ని ఏ రకంగా మనము ట్రాన్స్లేట్ చేయాలి, ఏ రకంగా ఇంగ్లీష్లో చెప్పాలి అనేది చూద్దాము. ఎవరైనా మొట్టమొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఆలస్యం అవుతుంది. ఈ సెంటెన్స్ని మనం చాలాసార్లు అది ఆల్మోస్ట్ ఉపయోగిస్తూనే ఉంటాం కదా. సో ఎప్పుడైనా మనం ఎవరైనా రమ్మని చెప్తే మరి లేట్ అయిపోతుంది నాకు అని చెప్తూ ఉంటాం కదా, దాన్నే చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ బీ వెరీ లేట్, ఇట్ విల్ బీ వెరీ లేట్ అని ఇంగ్లీష్లో చెప్తాం. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ ఆలస్యం అయినా పర్వాలేదు. ఈ సెంటెన్స్ కూడా చాలా తరచుగా మనం సంభాషణలో చేస్తూనే ఉంటాం కదా. చాలా ఆలస్యమైనా పర్వాలేదు, ఏం పర్వాలేదులే, లేట్ అయినా పర్వాలేదురా, వచ్చేయి అని అంటుంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లేట్. ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో, ఇట్స్ ఓకే even if it is late. Alright, the third one is ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ అంటే ఉన్న వాళ్ళందరూ సమయాన్ని పాటించాలి అనే ఈ స్టేట్మెంట్స్ మనం యూజువలీ ఆఫీసెస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో ప్రిన్సిపల్స్ కానీ మన బాస్లు కానీ చెప్పటం వింటుంటాం. ఎవరైనా లేటుగా వస్తే ఈ వార్నింగ్ ఇస్తూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు టైంకి రావాల్సిందే అనేది. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించాలి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో ద టైమ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో ద టైమ్. ఇక్కడ మనము ఎవ్రీ వన్ తర్వాత హ్యాస్ ఎందుకు ఉపయోగించినామంటే ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ సింగ్యులర్, ఎవ్రీ వన్ అనేది సింగ్యులర్, ప్రతి ఒక్కరు అనేది సింగ్యులర్ కాబట్టి హ్యాస్ వస్తుంది. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో ద టైమ్. హ్యాస్ వచ్చింది అంటే దాని తర్వాత ఇన్ఫినిటివ్ టు అనేది వస్తుంది. రైట్, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు. అతడు ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు. ఆఫీసెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు కరెక్ట్ టైంకి రారు. సో అందరికీ తెలుసు వీళ్ళు ఎప్పుడు లేటుగానే వస్తారులే, అతను ఎప్పుడు లేటుగానే వస్తాడు, ఆమె ఎప్పుడు లేటుగానే వస్తుంది అనేది కొంతమందికి ఇది ట్యాగ్ అయిపోతుంది, ట్యాగ్ మార్క్ లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళు లేటే వస్తారు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి? హీ ఆల్వేస్ కమ్స్ లేట్. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. అతడు ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు. ఆలస్యంగానే అన్నాం మనం తెలుగులో, ఆలస్యంగా వస్తాడు అనలేదు. ఆలస్యంగానే అంటే అది అలవాటు అనమాట అతనికి. హీ ఆల్వేస్ కమ్స్ లేట్. ఆల్వేస్ అనేది ఎప్పుడు, దానికి మీనింగ్. మరి కమ్స్ వచ్చింది ఇక్కడ ఎందుకు? హీ ఆల్వేస్ కమ్ లేట్ అనొచ్చు కదా. కమ్స్ అని ఎస్ ఎందుకు యాడ్ చేసాము అంటే ఇక్కడ హీ అనేది సింగ్యులర్. సింగ్యులర్ వచ్చినప్పుడు సింగ్యులర్ని మనం వాడేటప్పుడు అక్కడ వచ్చే వర్బ్ ఖచ్చితంగా ఎస్ యాడ్ చేసి ఉండాలి. మనం ఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది దానికి. సో హీ ఆల్వేస్ కమ్స్ లేట్. ఓకే, ద ఫిఫ్త్ వన్ ఈజ్ వెంటనే బయలుదేరిరా. స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఈ వెంటనే బయలుదేరిరా అనేది మనం చాలాసార్లు ఫాదర్స్ ఏం చేస్తారు, బాయ్స్ ఈవినింగ్ ఫ్రెండ్స్తో మాట్లాడడానికో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ లేట్ అయినా రాకపోయేటప్పటికి ఈ స్టేట్మెంట్ ఉపయోగించేస్తారు. ఫోన్ చేసి వెంటనే బయలుదేరి వచ్చాయి, ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండొద్దు అనే స్టేట్మెంట్. రైట్, దాన్ని ఇంగ్లీష్లో స్టార్ట్ ఇమ్మీడియట్లీ. వెంటనే బయలుదేరిరా, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో ఇది చాలా కాలం కిందట ఒక 30-40 years బ్యాక్ మనకి అర్జెంట్ మెసేజెస్ ఇవ్వాలంటే టెలిగ్రామ్సే ఉండేవి. ఎవరినైనా తొందరగా రమ్మని చెప్పాలంటే ఆ టెలిగ్రామ్స్లో ఈ రకమైన స్టేట్మెంట్స్ ఉపయోగించేవాళ్ళు. అక్కడ వేరే ఏ మెసేజ్కి ప్లేస్ ఉండదు కాబట్టి జస్ట్ ఇట్లా చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. వెంటనే బయలుదేరిరా, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. రైట్, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నుండి వెంటనే వెళ్ళు. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళు, ఇంకా కనిపించొద్దు నువ్వు.
ఇమ్మీడియట్లీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అనే కోపంతో చెప్పే స్టేట్మెంట్. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళు. కొన్నిసార్లు ఏమవుతుందంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి. అయినప్పుడు ఏంటి, ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పోకుండా ఇంకా ఆర్గ్యూ చేస్తుంటే కోపం వచ్చి ఏమంటాము, ఇంకెక్కువసేపు ఉంటే బాగుండదు, ఇంకా పరిస్థితులన్నీ మారిపోతాయి కాబట్టి వెంటనే ఇక్కడ నుండి వెంటనే వెళ్ళు అనే స్టేట్మెంట్ చెప్తాడు. దాన్ని ఇంగ్లీష్లో గో అవే ఫ్రమ్ హియర్ ఇమ్మీడియట్లీ, గో అవే ఫ్రమ్ హియర్ ఇమ్మీడియట్లీ అని చెప్పడం జరుగుతుంది. ఆల్ రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇచ్చిన పని త్వరగా పూర్తి చేయండి. చాలాసార్లు టీచర్స్, బాస్లు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉపయోగిస్తారు. ఇచ్చిన పని త్వరగా పూర్తి చేయండి. దాన్ని ఇంగ్లీష్లో క్విక్లీ కంప్లీట్ ద గివెన్ వర్క్. క్విక్లీ కంప్లీట్ ద గివెన్ వర్క్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు నమ్మదగిన వ్యక్తి కాదు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా తను చెప్పింది చెయ్యడు కాబట్టి నమ్మలేము అని అర్థం. అతడు నమ్మదగిన వ్యక్తి కాదు. దాన్నే ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ అ ట్రస్ట్ వర్దీ పర్సన్. హీ ఈజ్ నాట్ అ ట్రస్ట్ వర్దీ పర్సన్. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతన్ని ఎక్కువగా నమ్ముతున్నావు. నువ్వు అతన్ని ఎక్కువగా నమ్ముతున్నావు. కొన్నిసార్లు మనకంటే మన ఫ్రెండ్స్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా మనకు సలహా ఇస్తుంటారు, నువ్వు అతన్ని చాలా ఎక్కువగా నమ్ముతున్నావు, అంత నమ్మొచ్చో లేదో అన్న ఉద్దేశంతో చెప్తుంటారు. సో నువ్వు అతన్ని ఎక్కువగా నమ్ముతున్నావు. దాన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ ట్రస్టింగ్ హిమ్ వెరీ మచ్. యూ ఆర్ ట్రస్టింగ్ హిమ్ వెరీ మచ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్లో ఉన్నావా లేక బయట ఉన్నావా. ఇదైతే కామన్ స్టేట్మెంట్. చాలాసార్లు మన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళని మనం విజిట్ చేయాలనుకున్నా, వెళ్ళాలన్నా మరి వాళ్ళు ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి మనం ఏం చేస్తుంటాము, ఫోన్ చేసి నువ్వు ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా అని అది అడుగుతూ ఉంటాం కదా. సో ఇంట్లో ఉన్నావా లేక బయట ఉన్నావా. దాన్నే ఇంగ్లీష్లో ఆర్ యూ ఎట్ హోమ్ ఆర్ అవుట్ సైడ్. ఆర్ యూ ఎట్ హోమ్ ఆర్ అవుట్ సైడ్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ మనము ఎక్కడికి వెళ్దాము. ఇది కూడా చాలాసార్లు మనం ఏదైనా ప్లాన్ వేసుకున్నప్పుడు అడుగుతూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాము, అప్పుడు డిసైడ్ చేసుకోలేము. అప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎక్కడికి వెళ్దాము, ఏ ప్లేస్ బాగుంటుంది అనేది. సో దాన్ని మనము ఎక్కడికి వెళ్దాము అనే స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో వేర్ షల్ వి గో. వేర్ షల్ వి గో. ఇక్కడ వి అని వచ్చినందుకు అక్కడ మనము షల్ అనే పదాన్ని, వర్బ్ని వాడాలి, హెల్పింగ్ వర్బ్ అది. వేర్ షల్ వి గో ఆక్సిలరీ వర్బ్. ఓకే, రైట్. సో వేర్ షల్ వి గో అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను కలవటానికి నాకు సమయం దొరకట్లేదు. కొంతమంది చాలా ఎంత బిజీగా ఉంటారంటే వాళ్ళను కలుసుకోవడం అనేది మనకు చాలా కష్టమైపోతుంది. ఎంత బిజీ అంటే ఇంకా అసలు టైమే దొరకదు. సో అట్లాంటప్పుడు నిన్ను కలవటానికి నాకు సమయం దొరకట్లేదు అని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ యూ. ఐ యామ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ యూ. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు మీట్ యూ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను నాకు విష్ చేయలేదు. అతను నాకు విష్ చేయలేదు అంటే కొన్నిసార్లు విష్ చేస్తుంటాం కదా, బర్త్డేస్కి, యానివర్సరీస్కి. సో అది సింపుల్ సెంటెన్స్ యాక్చువల్లీ. దాన్ని ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ విష్ మీ. హీ డిడ్ నాట్ విష్ మీ. ఓకే, రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ముభావంగా ఉన్నాడు. అతడు ముభావంగా ఉన్నాడు అంటే గమ్మున ఏం మాట్లాడకుండా క్వైట్గా ఉన్నాడు అని అర్థం. ముభావంగా అంటే ఎవరితో ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ క్వైట్గా ఉన్నాడు. అట్లాంటి సమయాల్లో ఈ రకమైన స్టేట్మెంట్ చెప్తాం, అతడు ముభావంగా ఉన్నాడు. దాన్నే ఇంగ్లీష్లో హీ లుక్స్ ఇండిఫరెంట్. హీ లుక్స్ ఇండిఫరెంట్ అంటే అతడేంటో చాలా వేరేగా ఉన్నాడు, అంటే ముభావంగా ఉన్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏమీ పలకట్లేదు అనేది. రైట్, హీ లుక్స్ ఇండిఫరెంట్ అని చెప్పడం జరుగుతుంది.
మన ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ కొంతమంది వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, వాళ్ళు ఉన్నంత సేపు మనకు విసుకే. కానీ మళ్ళీ వాళ్ళు లేకపోతే కూడా మన పని కాదు. ఇంకా మనకసలు ఆ దినం గడవదు. ఆ టైప్ ఆఫ్ పీపుల్ గూడా ఉంటారు. సో, వాళ్ళని తెలుగులో ఏమంటాం? అతని ఉనికి చిరాగ్గా ఉంటది. అతడు ఉనికి అంటే ఉండటం. అతని ఉనికి ఎంతో చిరాగ్గా ఉంటది. అది తెలుగులో. ఓకే. దాన్నే ఇంగ్లీష్‌లో హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఇర్రిటేటింగ్. హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఇర్రిటేటింగ్. ఓకే. అతడు కానీ అతడు లేకపోతే మాత్రం హృదయం పగిలిపోయినట్టే ఉంటది. అతడు లేకపోతే మాత్రం హృదయం పగిలిపోతది. ఓకే. దాన్నే ఇంగ్లీష్‌లో బట్ హిస్ యాబ్సెన్స్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్. బట్ హిస్ యాబ్సెన్స్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్. రైట్. సో, ఈ రెండిటిని ఒకే స్టేట్మెంట్‌గా చెప్తే హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఇరిటేటింగ్ బట్ హిస్ యాబ్సెన్స్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్ అని చెప్తూ ఉంటాం. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చాలా తలబిరుసు వ్యక్తి. అతడు చాలా తలబిరుసు వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళని కూడా మనం చాలా చూస్తుంటాము. కొంతమంది మొండిగా, స్టబర్న్‌గా ఏది చెప్పినా నో అనటము, నేను చెప్పిందే కరెక్ట్ అనటము, నేనే అన్ని విషయాల్లో కరెక్ట్ అని గట్టిగా స్ట్రాంగ్‌గా వాళ్ళని వాళ్ళు పోర్ట్రే చేసుకోవటము. ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు. సో, వాళ్ళని ఇంగ్లీష్‌లో ఏమంటాము? హీ ఈజ్ అ హెడ్ స్ట్రాంగ్ ఫెలో. అతడు చాలా తలబిరుసు వ్యక్తి. హీ ఈజ్ అ హెడ్ స్ట్రాంగ్ ఫెలో అని ఇంగ్లీష్‌లో చెప్తుంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నీవు నా శరీరంలో ఒక ముల్లు అని చెప్తుంటాం. కొంతమంది ముల్లులాగా బిహేవ్ చేస్తారు. నీవు నా శరీరంలో ముల్లులాగా ఉన్నావు అంటుంటారు. నువ్వు నా శరీరంలో ఒక ముల్లు అంటే ఎప్పుడూ నన్ను కుచ్చుతూనే ఉంటావు అని అర్థం. అంటే బాధ కలిగిస్తూనే ఉంటావు అని అర్థం. దాన్నే ఇంగ్లీష్‌లో యూ ఆర్ అ థార్న్ ఇన్ మై ఫ్లెష్. యూ ఆర్ అ థార్న్ ఇన్ మై ఫ్లెష్ అని చెప్పడం జరుగుతుంది. రైట్. సో, ఇంతవరకు ఈ సెంటెన్సెస్‌ని మనం రెగ్యులర్‌గా వాడము వీటిని, కానీ వాడుతూనే ఉంటాము. ఇవి కొంచెం ఒక డిఫరెంట్ సెంటెన్సెస్. కొన్ని స్పెషల్‌గా లాస్ట్ సెంటెన్సెస్ కొన్ని డిఫరెంట్ సెంటెన్సెస్. సో, వీటిని ఇంగ్లీష్‌లో ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చూసాం కదా! సో, మీకు నిజంగా ఇవి అర్థమైనట్టయితే, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Keep watching my channel for many more such videos. Okay. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.